హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'వెన్నెల విరిసింది'. తమిరిస జానకి గారు రచించారు. 1972లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. భోరున ఏడుస్తోంది ఆకాశం. అమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు విశ్వం. ఓదార్చే దిక్కు లేదు. గాలికి కిటికీ రెక్కలు టకటకమన్నాయి. భయంతో ప్రాణంలేని తల్లిని మరింత కరుచుకుపోయాడు విశ్వం. బయట చీకటి విలయతాండవం చేస్తోంది. విశ్వం చిన్న మనసులో భయం వికటాటహాసం చేస్తోంది. అమ్మా తల్లి చేతులు పట్టుకుని గట్టిగా కుదిపాడు విశ్వం. కదలికలేని ఆ చేతులు కట్టెల్లా బిగుసుకున్నాయి. మాట్లాడవేంటమ్మా, నాకు భయం వేస్తోందమ్మా. రేపటికి నీకు జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. చూడు, ఒళ్ళు వేడిగా లేదు, చల్లగా అయిపోయింది. తగ్గిపోతుందమ్మా, నీకు జ్వరం తగ్గిపోయింది. విశ్వం కళ్ళల్లో వెలుగు నిండింది. ఆత్రంగా మరింత ముందుకొంగి తల్లి కళ్ళలోకి చూశాడు. చైతన్యం లేని ఆ కళ్ళు చూసి భయంతో బిగుసుకుపోయాడు. అలా చూస్తావేంటమ్మా, నాతో మాట్లాడవా? టపటపారాలే కన్నీటితో తల్లి మీద వాలిపోయాడు. తల్లి ప్రాణం గాల్లో కలిసి చాలాసేపయిందన్న సంగతి తెలియక నాతో మాట్లాడమ్మా అంటూ జీవం లేని ఆ శరీరం పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా గాలిదేవుడి ఓదార్పులకి ఊరడిల్లింది ఆకాశం. ఆకులు కదిలినప్పుడల్లా అప్పుడో బొట్టు రాలుస్తున్నాయి చెట్లు. రెక్కలు టప్టపా కొట్టుకుంటూ గూళ్ళు వదిలాయి కాకులు. రత్తయ్య ఇంటి ముందు ఊరకొక్క బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ దిక్కులు చూసింది. కాస్త పొద్దెక్కేటప్పటికి లక్ష్మి ఇంటి ముందు నలుగురు చేరారు. విశ్వాన్ని ఏవేవో ప్రశ్నలు అడిగారు. గుండెల్లో దిగులు, గొంతులో దుఃఖం గూడు కట్టిన విశ్వం బిక్కమొహం వేసి భయంగా అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. రాత్రే పోయింటుంది ఆ ప్రాణం. నోట్లో చుట్ట తీసి కుపుక్కునుమ్మాడు రత్తయ్య. గొడవగా నలుగురు ఏం చెయ్యాలో ఏంటో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నడ్డొంగిపోయిన ఓ ముసల్ది విశ్వాన్ని రెక్కొచ్చుకుని పక్కకి లాక్కెళ్ళి కోలేసింది. అయితే రాత్రంతా ఆ శవాన్నిట్టుకుని ఒక్కడివే కూర్చున్నావట్రా ఎర్రోడా? లోతుకుపోయిన దవడల్ని మరింత నొక్కుకుంది ఆశ్చర్యం ప్రదర్శిస్తూ. అప్పుడు అర్థమైంది విశ్వానికి తల్లి ప్రాణం రాత్రే పోయినట్టు. దాంతో అప్పుడే కొద్దిగా దిగమింగుకుంటున్న దుఃఖం ఒక్కసారి వెల్లువలా పైకుబికింది. అవునులే, రాత్రంతా హోరుమని ఒకటే వానాయే. నీ ఏడుపు మాకినబడలేదు. నువ్వు ఎవరినన్నా కేకేసినా వినపడని వాన. మెల్లిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిందా ముసల్ది. ఎలాగైతేనేం నలుగురు కలిసి అంతా అయిందనిపించారు. ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ముగ్గురు. ఆ ఇంటి యజమాని నర్సయ్య, కిరాణా కొట్టు షావుకారు, పాలమ్మి. ముగ్గురు తర్జన భర్జన చేస్తున్నారు. నాకు 4 నెలల అద్దె బాకీ. ఇప్పుడింక దానికి నీళ్లు వదులుకోవాల్సిందేగా. నరసయ్య మాటలతో అందుకుంది పాలమ్మి. నాక్కూడా 4 నెలల డబ్బు బాకీ బాబుగారు. ఓసి నీళ్లు బంగారంగాను, అన్ని నెలల నుంచి డబ్బు బాకాయి పెడుతుంటే ఇంకా పాలెలా పోస్తున్నావే? ఏం చేయమంటారు బాబుగారు, మాలచ్చి లాంటి తల్లి ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వకపోద్దా? ఇవ్వకపోయినా రోజుకి అర్ధసేరు పాలే కదా పోసేది. పోనీలేమనుకున్నాను. ఇప్పుడింక ఎవరికంత బాకీయో చెప్పుకుంటే మాత్రం లాభమే ఉందిలే. కిరాణా కొట్టు షావుకారు తన బాకీ తలుచుకుని నిట్టూర్చాడు. చివరికి ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఉన్న చెంబు తపేలా పంచుకునేందుకు నిశ్చయించుకున్నారు. విశ్వం వీళ్ల మాటలు వింటూ కొంత అర్థమయ్యి కొంత అర్థమవక తికమక పడ్డాడు. చివరికి ఆ ఇంటి యజమాని తనని ఇంట్లోంచి పొమ్మడం మాత్రం ఖాయమనుకుని మెల్లిగా అట్టే చప్పుడు చేయకుండా ఇంట్లో ఉన్న ఆ ఒక్క రేకు పెట్టే తెరిచాడు. అందులో తల్లివి 2 చీరలు, చిరిగిన జాకెట్లు 2, తనవి 2 నిక్కర్లు, ఒక చొక్కా ఉన్నాయి. అవే 2 సార్లు పైకి కిందకి కదిలించి ఇంకేమీ లేవని నిశ్చయించుకుంటుండగా ఎర్రచీర మడతలో ఏదో గట్టిగా తగిలింది. మడత విప్పి చూశాడు. జిగేలుమని కళ్ళ ముందు మెరిసింది. గొలుసు, బంగారం గొలుసు. చిన్న లాకెట్ అడుగున వేలాడుతోంది. కళ్ళకి మరింత దగ్గరగా పెట్టుకుని చూశాడు. ఆ లాకెట్లో ఎవరిదో మగవాడి ఫోటో. ఎంత చూసినా ఆ ఫోటో ఎవరిదో అంతుపట్టలేదు విశ్వానికి. తల్లి మెళ్ళో ఆ గొలుసు ఎప్పుడూ చూడలేదు కూడా. వెనక అడుగుల చప్పుడు విని చటుక్కున ఆ గొలుసు నిక్కర జేబులో పడేసుకున్నాడు విశ్వం. నరసయ్య విశ్వం భుజం మీద చెయ్యేసి బయటకు నడిపించుకుని వెళ్ళాడు. చూడు బాబు, ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలింక నువ్వు.
బెజవాడలో మీ చుట్టాలెవరో ఉన్నారని చెప్పేది మీ అమ్మ. వాళ్ళింటికి పోయుండు అంటూ జేబులోంచి సరిగ్గా రైలు టిక్కెట్కి సరిపడా డబ్బు తీసి విశ్వం చేతిలో పెట్టాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ తల ఊపాడు విశ్వం. మీ అమ్మ ఎవరింట్లోనో పనిచేస్తా ఉంది కదా నాయనా, వాళ్ళని అడిగితే అంతో ఎంతో సాయం చేయకపోరు సలహా పారేసింది పాలమ్మి. 15 రోజుల నుంచి మా అమ్మకి జ్వరం, వంటకి వెళ్ళట్లేదు లేవలేక. వాళ్ళేమో ఇంకో వంట మనిషిని పెట్టేసుకున్నారట ఏడుస్తూ చెప్పాడు విశ్వం. సరే, అయితే వాళ్ళు ఇంకో మనిషిని పెట్టేసుకున్న తర్వాత నీకు సాయం చేస్తారో లేదో. ఫోన్లే గాని ఇంకొంచెం సేపట్లో రైలుంది బెజవాడకి. నడు, నేను ఎక్కిస్తాను. చేసేది లేక దిక్కులు చూస్తూ బిక్కమొహంతో నరసయ్య వెనకే నడిచాడు విశ్వం. బెజవాడైతే చేరుకున్నాడు, కానీ తమ వాళ్ళిల్లు కనుక్కోవడం ఎలా? గట్టిగా ఏడవాలనిపించింది విశ్వానికి. పంటి బిగువున ఏడుపు ఆపుకున్నాడు. ఆ నర్సయ్య గారు బెజవాడ వెళ్ళమన్నప్పుడు తమ వాళ్ళిల్లెక్కడో తనకి తెలీదన్న మాట చెప్పాలని ఎందుకు తట్టలేదు? ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? నడుస్తూనే ఉన్నాడు విశ్వం. మనసు ఆలోచిస్తూనే ఉంది. సోడా, సోడా, నిమ్మకాయ సోడా. సోడావాడి కేక చెవుల్లో పడగానే దాహం గుర్తొచ్చింది విశ్వానికి. ఒక్క సోడా, ఒక్క సోడా తాగితే. డబ్బులేవి? జేబులో ఆ గొలుసు తప్ప డబ్బులు లేవు. తప్పుకో తప్పుకో, ఏటనడక? కసురుకున్నాడు రిక్షా వాడకుడు. ఆలోచనలాపి జాగ్రత్తగా పరిసరాలు గమనిస్తూ అడుగులు వేస్తున్నాడు విశ్వం. పక్కన సోడా బండి దడదడ, మరో పక్క అరటి పళ్ళవాడి కేక. దాహం, ఆకలి ఒకదాన్ని మించి ఒకటి పోటీగా ముందుకొస్తున్నాయి. విశ్వం చేతులు 2 సార్లు లాగు జేబు దాకా వెళ్ళి వెనక్కొచ్చాయి. విశ్వానికి కొంచెం దూరంలో 5 ఏళ్ల కుర్రాడొకడు వాళ్ళమ్మ కొంగు పట్టుకునిలాగి అరటి పళ్ళ వైపు వేలు పెట్టి చూపించాడు. గుడ్లో ఉన్న డబ్బులు బయటికి తీసి 2 సార్లు లెక్క చూసి 2 అణాలు పెట్టి 2 పళ్ళు కొని ప్రేమగా కొడుకు చేతిలో పెట్టిందా తల్లి. అమ్మ జ్ఞాపకం వచ్చి విశ్వం చిన్న మనసు చిత్రవద పాలైంది. గుండెల్లో దిగులు. ఒక్క అరటిపండు కొనుక్కుంటే ఆకలి. అప్రయత్నంగా చెయ్యి జేబు మీదకి వెళ్ళి మళ్ళీ అంతలోనే స్ప్రింగులా కిందకి వాలిపోయింది. చీకటి కరిగించి పోసినట్టున్న నల్లని ముఖం, మరింత నల్లని మీసాలతో, చేతిలో కాలుతున్న బీడీలా ఎర్రటి కళ్ళతో అదోలా తన వైపు చూస్తున్న రౌడీలాంటి వ్యక్తిని చూడగానే గుండె గబగబా కొట్టుకోవడం మొదలై కళ్ళలోకి నీరసం వచ్చింది విశ్వానికి. వాడెవడో దొంగ ఉంటాడు. తన దగ్గర బంగారపు గొలుసున్నట్టు వాడికి తెలిసిందేమో. లేకపోతే అలా ఎందుకు చూస్తాడు తన వైపు? అయినా తన జేబులో గొలుసున్నట్టు వాడికి ఎలా తెలుస్తుంది? ఏది ఏమైనా తను ఇక్కడ ఇలాగే నిలబడి ఆలోచించడం మంచిది కాదు. వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు విశ్వం. ఎక్కడికి వెళ్లాలో ఎటు వెళ్లాలో ఏమీ తెలియలేదు. అయినా కాళ్ళు నడిచిన వైపు కదులుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక అనుమానం వచ్చింది. ఇందాకటి ఆ నల్లని అవతారం తనని వెంబడించడం లేదు కదా అని. భయపడుతూ మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు. వాడు రావడం లేదు. అమ్మయ్యా! ఒక్క క్షణం స్వేచ్ఛగా గాలి పీల్చి కాస్త వేగం తగ్గించి నడక సాగించాడు. బాగా ఎండెక్కేదాకా ఒక గమ్యమంటూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాడు. చివరికింక నడిచే ఓపిక నశించి కనిపించిన ఓ చెట్టు కింద చెతికిల పడ్డాడు. కడుపులో ఆకలి, కళ్ళల్లో నీరసమైంది. కళ్ళల్లో నీరసం, గుండెల్లో మంట అయింది. ఉన్నట్టుండి విశ్వం మెదడులో ఓ చిన్న ఆలోచన మెరుపులా తళుక్కుమంది. అవును, అలా చేస్తే ఏం? కళ్ళల్లో ఓ వింత వెలుగు నిండింది. ఒకసారి ఇంట్లో బొత్తిగా బియ్యం లేక, చేతిలో డబ్బులు లేక తన చెవిదిద్దులమ్మి అమ్మ డబ్బు తేవడం గుర్తొచ్చింది విశ్వానికి. అవును, ఇప్పుడు ఈ గొలుసు అమ్మితే కొంత డబ్బు వస్తుంది. తను ఏవైనా కొనుక్కుని తినచ్చు. ఎవరికమ్మాలి? ఎలా? లేచి మళ్ళీ నడక సాగించాడు విశ్వం. ఒక ఫర్లాంగు దూరం దిక్కులు చూస్తూ నడిచి చివరకు ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ నిలబడిపోయాడు. ఉన్నట్లుండి ఆ పిల్లల్లో అందరిలోకి అందంగా బొమ్మలా ఉన్న 10 ఏళ్ల పిల్ల విశ్వం దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంది. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? నువ్వు కూడా ఆడతావా? బెత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు విశ్వం. ఆ పిల్ల ప్రశ్నకి జవాబు చెప్పకుండా. పొక్కున నవ్వాడు రామం. కోపంగా చూసింది సుధారాణి. ఎందుకన్నయ్యా అలా నవ్వుతావు? నవ్వాపి ముఖం కోపంగా పెట్టాడు రామం. లేకపోతే వాడినెవన్నో పట్టుకుని మనతో ఆడమని అడుగుతావెందుకు? నాన్నతో చెప్పమంటావా? సిగ్గుతో తలదించుకున్నాడు విశ్వం. అది చూసి మరింత జాలిపడింది సుధారాణి. అన్నయ్య మాట లక్ష్య పెట్టకుండా విశ్వం వైపు తిరిగింది. మీ ఇల్లెక్కడా?
తలెత్తి సూటిగా ఆ పిల్ల కళ్ళలోకి చూశాడు విశ్వం. ఏదో తెలియని అనుభూతి కలిగింది. కష్ట సమయంలో ఓదార్చి సానుభూతి చూపించేవారి పట్ల ఎటువంటి భావం కలుగుతుందో అటువంటి సద్భావమే కలిగింది ఆ పిల్ల పట్ల విశ్వానికి. దుఃఖం లాంటిదేదో గొంతులో అడ్డుపడగా కష్టపడి రెండక్షరాలు పలికాడు. లేదు. అయ్యో పాపం, నీకిల్లు లేదా? అమ్మా నాన్న లేరా? చేతులు కళ్ళు తిప్పుతూ జాలిగా అడిగింది సుధారాణి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సుధ కళ్ళలోకి చూస్తూ తల అడ్డంగా ఊపాడు విశ్వం. మరుక్షణం విశ్వం చేయి గట్టిగా పట్టుకుని గేటు బలంగా వెనక్కి తోసి గబగబా ఇంట్లోకి నడిచింది సుధ. అటు ఇటు పూల మొక్కలు, మధ్యలో నడవడానికి దారి. చిన్నదైన చూడముచ్చటగా ఉన్న ఆ డాబా ఇంటిని భయం భయంగా చూస్తూ సుధ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయకుండానే నడిచాడు విశ్వం. వరండాలో పడకుర్చీలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్న ముకుందరావు గారు సుధని చూస్తూనే చేతిలో పేపరు పక్కనే ఉన్న టీపై మీద పడేశారు. ఏంటమ్మా సుధా, ఆ అబ్బాయిని అలా తీసుకొస్తున్నావు? నిన్ను ఏమైనా అన్నాడా, లేకపోతే కొట్టాడా? అసలు ఎవరా కుర్రాడు? మామూలుగా సుధా తనని ఎవరైనా అనవసరంగా ఏమన్నా అన్నా కొట్టిన వాళ్ళ చేయిపుచ్చుకుని బరబరా తండ్రి ముందుకు లాక్కొచ్చి ఫిర్యాదు చేస్తుంది. ఇది కూడా ఆ బాపతే అనుకున్నారు ముకుందరావు గారు. తండ్రి అడిగిన ప్రశ్నకి అదేమీ కాదన్నట్లు తల అడ్డంగా ఊపుతూ నవ్వింది మొగ్గవిచ్చుకున్నట్టు. మరేంటి, ఎవరి కుర్రాడు? విశ్వాన్ని పరీక్షగా చూస్తూ అడిగారాయన మళ్ళీ. విశ్వం చెయ్యి వదిలి తండ్రి ఒడిలోకి గారంగా వాలింది సుధా. నాన్న, మరేమో ఈ అబ్బాయికి పాపం అమ్మ నాన్న లేరట, ఇల్లు కూడా లేదట. సుధని ఒళ్ళో సరిగ్గా కూర్చోబెట్టుకుంటూ విశ్వాన్ని దగ్గరికి పిలిచారాయన. భయపడుతూనే వరండా మెట్లెక్కి ఆయన ముందుకొచ్చి నిలబడ్డాడు విశ్వం. పొద్దుట్నుంచి కడుపులో ఏమీ లేకపోవడంతో చెప్పలేనంత నీరసం కాళ్ళల్లోకొచ్చి కళ్ళనీళ్లు తిరిగాయి విశ్వానికి. బలవంతంగా నిలదొక్కుని నిలబడ్డాడు. నీ పేరేంటి? ముకుందరావు గారి గొంతులో మార్ధవం తుణికిసలాడింది. భయాన్ని అణుచుకుంటూ జవాబిచ్చాడు విశ్వం. కుర్రాడు చూస్తే మధ్యతరగతి కుటుంబంలో వాడి మాదిరే ఉన్నాడు. ముఖం కూడా ఎంత కళగా ఉంది. బాగా చూస్తే ఎక్కడో చూసిన మొహంలా ఉంది కూడాను. కాని తనెక్కడ చూశాడు వీణ్ణి? అబ్బే లేదు. నొసలు చిట్లించి ఒక్క క్షణం ఆలోచించి పెదవి విరిచి కుర్చీలో వెనక్కి జార్లపడ్డారు ముకుందరావు గారు. ఈ ఊరేనా మీది? కాదండి అంటూ తను ఏ ఊరు నుంచి వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది అంతా చెప్పాడు విశ్వం. విశ్వం చెప్పే మాటల్లో ఏ ఒక్కటి అసత్యం అనిపించలేదు ముకుందరావు గారికి. మొదటి చూపులోనే విశ్వం ఆయన్ని ఆకర్షించాడు. అయితే పొద్దునుంచి అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఏమీ తినలేదు కదూ? అమాయకంగా ఆకర్షణీయంగా ఉన్న కళ్ళని కదిలిస్తూ తల ఊపాడు విశ్వం. చూడమ్మా సుధా, అమ్మని అన్నం పెట్టమను, ఈ కుర్రాడు భోంచేస్తాడని చెప్పు. ఓ అంటూ చెంగున దూకి లోపలికి పరిగెత్తింది సుధా. నీ పేరు విశ్వం అన్నావు కదూ, మీ నాన్న పేరేమిటి? యథాలాపంగా అడిగారు ముకుందరావు గారు. నాకు తెలీదండి. మా నాన్నని నేనెప్పుడూ చూడలేదు. అసలు నాన్న గురించి ఎప్పుడు నేనడిగినా మా అమ్మ ఏడ్చేది తప్ప జవాబు చెప్పేది కాదు. ముకుందరావు గారి బ్రుకుటి ముడిపడింది. మీ అమ్మ పేరు? ఏదో ఆదుర్ద గొంతులో, తడబాటు మనసులో. మా అమ్మ పేరు లక్ష్మి. ఉలిక్కి పడ్డారు ముకుందరావు గారు. చటుకున కుర్చీలోంచి లేచారు అప్రయత్నంగా. ఆయన ముఖంలో మార్పులు గమనిస్తున్న విశ్వం ఆయన లేవగానే భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. విశ్వానికి మరింత దగ్గరగా వచ్చారాయన. ఆ చిన్ని చిన్ని కళ్ళలోకి సూటిగా చూశారు. తల మీద చేయి వేసి మెల్లగా నిమిరారు. ఆ స్పర్శ వింత అనుభూతినిచ్చింది విశ్వానికి. జేబులోంచి గొలుసు తీసి ఆయనకి కనిపించేలా పట్టుకున్నాడు. ఇదొక్కటేనండి నా దగ్గరుంది. మా అమ్మది గొలుసు. ఏదన్నా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బులు లేవు. విశ్వం మాటలు పూర్తి కాకముందే గొలుసు తీసుకుని చూశారాయన. లాకెట్లో ఉన్న ఫోటో, దానిమీదే ఆయన దృష్టి ఆగిపోయింది. ఒక్క క్షణం కలవరపడ్డారు. తడబడుతున్న గొంతుతో విశ్వాన్ని అడిగారు. ఎవరిది ఫోటో? నాకు తెలీదండి. మా అమ్మ తన పెట్టడుగున దాచింది గొలుసు. నాకెప్పుడూ చూపించలేదు. వచ్చేసేటప్పుడు పెట్లో ఉన్నవి పైకి కిందకి కదిలిస్తే ఒక చీర మడతలో నాకిది కనిపించింది. విశ్వం కళ్ళలో మెరుస్తున్న కన్నీటిని చూసి ముకుందరావు గారి హృదయం జాలితో నిండింది. అస్పష్టంగా తనలో తానే ఏదో గొణుక్కుంటూ విశ్వాన్ని మరింత దగ్గరకు తీసుకున్నారు. నువ్విక నుంచి మా ఇంట్లోనే ఉండు విశ్వం. నువ్వు మా కుటుంబంలో ఒకటిగా కలిసిపో.
ఈ గొలుసు నా దగ్గర దాస్తాను. నువ్వెప్పుడు కావాలన్నా ఇచ్చేస్తాను. కానీ దీని సంగతి ఎవరి దగ్గర చెప్పకు. లోపలికి వెళ్ళి తన పెట్టెడుగునున్న చిన్న అట్టపెట్టి తీసి అందులో భద్రంగా ఆ గొలుసు దాచిపెట్టొచ్చారాయన. ఇంతలో విసురుగా రాని వచ్చింది పార్వతి. ఏంటి, ఎవరికో భోజనం పెట్టమన్నారట అంటూనే విశ్వాన్ని చూసింది. ఎవరి కుర్రాడు? తల్లి తండ్రి కరువైన ఒక అనాథ. తల్లి పోయిందట. తండ్రి బతుకున్నాడో లేదో ఆ పిల్లాడికి తెలీదు. కళ్ళల్లో చిప్పిల్లిన నీరు భార్య కంట పడకుండా తలదించుకున్నారు ముకుందరావు గారు. బాగానే ఉంది సంత. అయితే అడుక్కోడానికి వచ్చాడన్నమాట. పొమ్మనక అన్నం పెడతా కూర్చోమన్నారా? పార్వతి! ముకుందరావు గారి గొంతులో కోపం, బాధ సుళ్ళు తిరిగాయి. అడుక్కునేవాడు కాదు పార్వతి. ఆ అబ్బాయి మొహం చూస్తే నీకు అలా అనిపిస్తోంది అసలు? చూడు, సరిగ్గా చూడు. ఆ కుర్రాడికి ముందు అన్నం పెట్టు, తర్వాత దెబ్బలాడుదువు గాని. తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. కసురుకుంటూ విసుక్కుంటూ పార్వతి వడ్డించిన అన్నం ఎలాగైతేనే తిన్నాననిపించాడు విశ్వం. తింటున్నంతసేపు సుధా తన పక్కనే కూర్చుని అది కలుపుకో, ఇది కలుపుకో, ఇంకొంచెం కలుపు అంటూ ప్రేమగా మాట్లాడడం వల్ల ఆ మాత్రమైనా తినగలిగాడు విశ్వం. భోజనం పూర్తయ్యాక విశ్వం చేతిని పుచ్చుకుని తండ్రి దగ్గరికి వచ్చింది సుధా. చూడు పార్వతి, చూడు, వాళ్ళిద్దరూ అలా రావడం ముచ్చటగా లేదు. ముకుందరావు గారి కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. చిచ్చి, వాడితో నీకేంటి? వాడెవరు, మనమెవరం? రెక్కపుచ్చుకుని కూతుర్ని లోపలికి లాక్కెళ్ళబోయింది పార్వతి. మధ్యలోనే అడ్డగించారు ముకుందరావు గారు. వదులు పార్వతి దాన్ని. అన్యం పుణ్యం వెరగని ఆ పిల్లల మీద ఆంక్షలు విధించుకో. ఈ రోజు నుంచి విశ్వం మనింట్లోనే ఉంటాడు. రామం సుధలతో పాటు ఆడుకుంటాడు. నువ్వు నీ పిల్లలిద్దరినీ ఎంత ప్రేమగా చూసుకుంటావో విశ్వాన్ని కూడా అంత ప్రేమగా చూసుకోవాలి. అయిందా చెప్పడం? ఇంకా ఏమన్నా ఉందా? అయ్యో రామా, ఇదెక్కడ చూద్దాం? ఎవడో పిల్లాడు అడుక్కునేందుకు రావడం ఏమిటి? సొంత పిల్లలతో పాటు వాడిని పెంచమండం ఏమిటి? ప్రపంచంలో ఎంతమంది లేరు అనాథలు? అయినా మనకి పిల్లలు లేరు కనుకనే ఈ కర్మ. సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది పార్వతి. తన మూలాన ఆ ఇంట్లో గొడవలు రావడంతో విశ్వం మనసు చిన్నబోయింది. అందుకే ఇబ్బందిగా ముఖం పెట్టి ముకుందరావు గారి వైపు చూశాడు. ఏమండి? నవ్వుతూ విశ్వాన్ని సుధని చెరోచేతో దగ్గరకు తీసుకున్నారాయన. చూడు విశ్వం, నన్ను ఏవండి అని మన్నించనక్కర్లేదు. మావయ్య అని పిలు. ఈ ఇంట్లో ఎవరి దగ్గర నువ్వు మొహమాట పడనక్కర్లేదు. సుధా, విశ్వాన్ని నువ్వు బావాని పిలవాలి, తెలిసిందా? విశ్వం చెయ్యి గట్టిగా పుచ్చుకుని చిలిపిగా నవ్వుతూ బావా అంది సుధా. అల్లరిపిల్ల. సుధ నెత్తిమీద చిన్నగా ముట్టారు ముకుందరావు గారు. అంతలోనే సుధని అక్కున చేర్చుకుని విశ్వాన్ని మన ఇంట్లోకి తీసుకొచ్చి నువ్వు చాలా మంచి పని చేసావు తల్లి, చాలా మంచి పని చేసావు అంటూ కళ్ళు తుడుచుకున్నారు. రామం, విశ్వం ఇద్దరూ ఒక ఈడు వాళ్లే. ఇద్దరూ 4th ఫారంలోనూ సుధ 2nd ఫారంలోనూ చేరారు. మొదటి రోజు స్కూల్లో విషయాలు మాట్లాడుతున్నప్పుడు నేను 3rd ఫారం పాస్ అయ్యానండి. సరిగ్గా నేను ఈ ఊరు రావడానికి 2 రోజుల ముందు స్కూల్లో మా రిజల్ట్స్ చెప్పారు అన్నాడు విశ్వం. అదిగో అండి అంటున్నావు. 3rd ఫారం పాస్ అయ్యాను, 4th ఫారంలో చేరాలి మావయ్య అని చెప్పు. నాలుగు కొరుక్కుని 4th ఫారంలో చేరాలి మావయ్య అన్నాడు విశ్వం. తండ్రితో పాటు సుధ కూడా నవ్వింది. సుధ చురుకైంది, తెలివైందీను. రామం మాత్రం చదువులో కాస్త వెనకే. ఇప్పుడు తెలివైనవాడు చదువులో ఫస్ట్ అయిన విశ్వం రావడంతో రామానికి మంటగా ఉంది. తండ్రి కూడా అప్పుడప్పుడు చూడరా, విశ్వాన్ని చూసి నేర్చుకో, మనసు దాని మీద లగ్నం చేసి చదవడం నేర్చుకో అంటూ సన్నసన్నగా మందలిస్తుంటే విశ్వం మీద గొంతు దాకా కోపం వచ్చేది. దాంతో ఒక్కనాడు కూడా విశ్వంతో ప్రేమగా మాట్లాడక దూరంగా ఉండేవాడు. త్వరగా భోజనం చేసొచ్చి చదువుకుందామనుకున్నాడు విశ్వం. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాడు. రామం అన్నం తింటున్నాడు. అయితే వంట అయిందన్నమాటేగా. ఇంకా వంట అయిందా అవలేదా అని అడగనక్కర్లేదు అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి పీట వాల్చుకుని కూర్చున్నాడు. అన్నం పెడతాను గాని విశ్వం, తమలపాకులు అయిపోయాయి. ఇదిగో ఈ చిల్లర డబ్బులు పట్టుకెళ్ళి కాస్త తమలపాకులు తెచ్చిపెట్టు. నువ్వు అన్నం తిని వెళ్ళేసరికి కొట్టు కట్టేస్తాడేమో. చెంగునున్న డబ్బులు విప్పి విశ్వం చేతిలో పెట్టింది పార్వతి. మౌనంగా డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు విశ్వం. విశ్వం అలా వెళ్ళగానే కేకేసింది పార్వతి. రావే, అన్నానికి రా, అన్నయ్యతో పాటు తినేసిపో. బావొచ్చాక ఇద్దరం కలిసి తింటామే గురిసింది సుధా. తింటావు తింటావు, వాడితో కలిసి తింటేనే గాని ముద్ద మింగుడు పడదా? సిగ్గు లేకపోతే సరే నడు. బరబర వంటింట్లోకి లాక్కొచ్చి సుధని పీట మీద కూలేసింది పార్వతి. బిక్కుబిక్కుమంటూ తల్లి వంక చూస్తూ అన్నం కలుపుకుంది సుధా.
పిల్లలిద్దరి భోజనం అవడంతోటే పీట వాల్చుకుని తనకి కూడా పెట్టుకుంది పార్వతి. తమలపాకులు బల్ల మీద పెట్టి వంటింట్లోకి నడవబోయిన విశ్వం అత్తయ్య భోజనం చేస్తుండడం చూసి వెనక్కొచ్చేశాడు. వరండాలో చాప పరుచుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చుని చదువులో లీనమయ్యాడు. సుధ కూడా పుస్తకాలు తీసుకుని విశ్వానికి ఎదురుగా కూర్చుంది. నువ్వు అన్నం తినలేదు కదూ? జాలిగా కళ్ళు తిప్పుతూ అడిగింది. చదువుకునేటప్పుడు కబుర్లు చెప్పడం ఇష్టం ఉండదు విశ్వానికి. అందుకే ఒక్క ముక్కలో తేల్చేశాడు. తింటాలే, చదువుకో. కళ్ళు పుస్తకం మీదకి తిప్పింది సుధ. కానీ మనసు దాని మీద నిలవలేదు. రోజు బావతో కలిసి తింటోంది తను. ఇవాళ తను ముందు తినేస్తే తిన్నట్టే లేదు. పాపం, బావకి ఎప్పుడు అన్నం పెడుతుందో అమ్మ. పుస్తకం కింద పడేసి అమ్మ భోజనం అయిందో లేదో చూడ్డానికి లోపలికి నడిచింది సుధ. వంటింటి తలుపు చేరవేసి మంచం ఎక్కింది పార్వతి భుక్తాయాసంతో. ఉండబట్లేక, అమ్మా, బావకిప్పుడు అన్నం పెడతావే అంటూ చేయి పట్టుకుని లాగింది సుధ. విదిలించి కొట్టింది పార్వతి. పెడతాలే, ఇంకొంచెం సేపట్లో నాన్నగారు రానే వస్తారుగా, ఇద్దరికీ ఒకసారి వడ్డిస్తాను. ఏం, ఈ లోపల ఆగలేక రాయబారం పంపాడని నిన్ను? పోయి చదువుకో. బావట బావ, ఆ పిలుపు చూడు. వద్దన్నా మానకుండా ఆయన చెప్పడము, ఇది పిలవడమును. ఏడుపు ముఖంతో పుస్తకాల ముందుకొచ్చి కూర్చుంది సుధ. రోజూ తనకి అర్థం కానివి, తనకి తెలియనివి అడిగి చెప్పించుకునే సుధ ఈ రోజేమీ అడగకపోయేసరికి ఏదో వెలితిగా తోచింది విశ్వానికి. అందుకే తలెత్తి చూశాడు సుధ వైపు. తన ముఖంలోకే చూస్తూ కదలకుండా మెదలకుండా కూర్చున్న సుధని చూసి నవ్వాడు. ఏంటి సుధ, అలా చూస్తున్నావు? చదువుకో. తల అడ్డంగా ఊపింది సుధ. ఏం, నువ్వు అన్నం తినలేదు కదూ? నువ్వు తినకుండానే నేను తినేశాను. కళ్ళల్లో నీళ్లు ఒక్కొక్కటే తళుకుమన్నాయి సుధకి. అయితే సుధ ఏం జవాబు చెప్పేదో గాని ఇంతలో ముకుందరావు గారు రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కొని తన కంచం ముందు కూర్చున్న ముకుందరావు పక్కన వేసున్న ఇంకో పీట కంచం చూసి, నువ్వు తినలేదా అన్నారు భార్య వైపు చూసి. ఆయనకేం సమాధానం చెప్పకుండానే విశ్వాన్ని కేకేసింది పార్వతి. ఏంటి, విశ్వం ఇంకా భోంచేయలేదా? ఎందుకు చేస్తాడు? ఆయన గారికి అర్ధరాత్రైనా అపరాత్రైనా వడ్డించేవాళ్ళున్నారు కదా అని టెక్కు. పిల్లలిద్దరికీ పెడుతున్నప్పుడే వాడు కూడా రాకూడదు? అబ్బే, అలా వస్తే తన గొప్పేముంది? మౌనంగా వచ్చి మావయ్య పక్కన పీట మీద కూర్చున్నాడు విశ్వం. రోజు నువ్వు కూడా వాళ్ళతో బాటే అన్నం తినేసేయాలి విశ్వం. మావయ్య మాటలకి తల ఊపాడు విశ్వం. అలాగే మావయ్య. విశ్వం వెనకాలే వచ్చి గుమ్మంలోనే ఆగిపోయిన సుధా కోపంగా తల్లివంక చూసింది. తండ్రితో విశ్వం తప్పేం లేదని చెప్పడానికి కాబోలు నోరు తెరిచి మళ్ళీ అంతలోనే తల్లి ముఖం చూసి ఊరుకుంది. ఆ రోజు శనివారం మధ్యాహ్నం స్కూల్ లేదు. వరండాలో చాప మీద కూర్చుని చదువుకుంటున్నాడు విశ్వం. నేను కూడా తెచ్చుకుంటాను పుస్తకాలు. నాకో లెక్క తెలియలేదు, చెప్తావా బావా అంటూ లోపలికి పరిగెత్తి లెక్కల టెక్స్టు నోట్సు తెచ్చుకుని చాప మీద కూర్చుంది సుధా. రామం రోడ్డు మీద పక్కింటి వాళ్ళబ్బాయి చంద్రంతో ఆడుతున్నాడు. చంద్రం తల్లి శేషమ్మ లోకాభిరామాయణం మొదలు పెట్టడానికి పార్వతి దగ్గరికి వచ్చింది. ఇద్దరూ హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు. ఆ పిల్లాడెవరి పిల్లాడో ఏంటో ఏమన్నా తెలిసిందా పార్వతమ్మ? ఇది రెండోసారో మూడోసారో శేషమ్మ విశ్వాన్ని గురించి అడగడం. విసుగు లేకుండా అందుకుంది పార్వతి. ఎవరి సంగతి వదిన గారు? విశ్వం సంగతేనా మీరు అడిగేది? వాడికి తండ్రి ఎవరో తల్లెవరో ఎవరు ఎరుగుదురు గనుక అడ్డమైన వాళ్ళని తెచ్చి బాధ్యత నెత్తిన వేసుకుని నా నెత్తినో ఇంత పెడతారాయన. లేనిపోని సంత నాకొచ్చింది. మీ పిల్లలిద్దరి బాధ్యత చాలనట్టు వాళ్ళని వీళ్ళని కూడా తెచ్చి ఇంట్లో పెడితే నీకు కష్టం కాదటమ్మా. అసలే సన్నసన్నగా మండుతున్న పార్వతి గుండెల్లో మంటని మాటలతో మరింత రాజేసింది శేషమ్మ. ఆ పిల్లాడికి పొగరు ఎక్కువ అనుకుంటానే. మా చంద్రం చెప్తుంటాడు. అందరిలోకి తనే కదా బాగా చదివేవాడని, తనే కదా తెలివైన వాడని గర్వంగా ఉంటాడట. ఉంటాడు. తేరగా తిండి బట్ట దొరుకుతుంటే కళ్ళు నెతికే కొంటాయి. ఏసడించుకుంది పార్వతి. సుధకి తెలియని లెక్క ఎలా చెయ్యాలో చెప్పి తన ఇంగ్లీష్ పుస్తకం తెచ్చుకునేందుకు లోపలికి వెళ్లబోయిన విశ్వానికి అత్తయ్య మాటలు చెవుల్లో పడి అడుగు ముందుకు పడలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుధ ఎక్కడ చూస్తుందోనని తలదించుకున్నాడు. ఏంటి బావా, అలా నిలబడ్డావేంటి? ఏం లేదు. ఇంగ్లీషు పుస్తకం కోసం లోపలికి వెళ్లకుండా మళ్ళీ చాప మీద చతికిలి పడ్డాడు విశ్వం. కళ్ళనీళ్లు పంటి బిగువున బలవంతాన ఆపుకుని సైన్స్ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆ రోజు పొద్దున్న జరిగిన పాఠం చదవడం మొదలుపెట్టాడు. శేషమ్మ ఓసారి వీధి వైపు చూసి పార్వతికి మరింత దగ్గరగా జరిగింది.
జాగ్రత్త తల్లి, ఇలాంటి వాళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చాలా జాగ్రత్తగా వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నిజం చెప్పారు వదిన గారు. ఇంకా నయం, ఇప్పుడైనా మీరు చెప్పారు కాబట్టి కానీ, లేకపోతే నా మట్టి బుర్రకి తోచకనే పోను. శేషమ్మకి జోహార్లు అర్పించింది పార్వతి. ఏం చేస్తున్నారండి? నవ్వుతూ లోపలికి అడుగు పెట్టింది ఎదురింటి సత్యవతి. రెండొదిన గారు రండి, చేత్తో చాప మీద జాగా చూపిస్తూ ఆహ్వానించింది పార్వతి. సత్యవతికి చిత్రొక్కతే కూతురు, మగపిల్లలు లేరు. సుధయుడిదే చిత్ర. చిత్ర తండ్రి నరసింహం గారు, ముక్కోపి. ఆయన కాలేజీలో తెలుగు లెక్చరర్. స్టూడెంట్స్ అంతా ఆయనకు కోపం ఎక్కువని నరా తీసేసి సింహం అని పెట్టుకున్నారు ముద్దు పేరు. ఆడది పెళ్ళవగానే పుట్టింటి వైపు వాళ్ళందరినీ మరిచిపోవాలనే తత్వం అయింది. అందుకే సత్యవతి పుట్టింటి వారిది గుడివాడే అయినా ఎప్పుడో 3-4 ఏళ్లకొకసారి గాని పంపడు పుట్టింటికి. సత్యవతికి తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. పుట్టింటి తరపున ఆస్తిపాస్తులు లేవు. కట్నం మాత్రం ఏదో చెల్లించి కూతురి పెళ్లి చేయగలిగాడు సత్యవతి తండ్రి, శేషమ్మ భర్త రామచంద్రం గారు. కానీ ఆ వీధంతా ఆయన్ని శేషమ్మ గారి మొగుడనే అంటారు. ఆయన ప్లేడరు. ప్రాక్టీసు మొదలుపెట్టి అప్పుడే చాలా కాలం అయింది. వాళ్ళ సంతానంలో 2 పుట్టిపోగా పెద్ద పిల్ల రమ, ఆఖరి పిల్లవాడు చంద్రం మిగిలారు. రమకి పెళ్ళై 3 ఏళ్లయింది. 16వ ఏట జరిగింది పెళ్లి. ఇంకా పిల్లలు లేరు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ యథాలాపంగా అంది సత్యవతి. విశ్వం కదూ పార్వతమ్మ పిల్లాడి పేరు. తెలివైనవాడు, బాగా చదువుతాడట కదూ. మొన్న మా వారేదో ప్రశ్న అడిగితే తడుముకోకుండా టక్కుమని సమాధానం చెప్పాడు. మంచి చురుకైన వాళ్ళే ఉన్నాడు. సత్యవతి విశ్వాన్ని అలా పొగడ్డం శ్రోతలిద్దరికీ నచ్చలేదు. ఉక్రోషం పాటలేక అనేసింది శేషమ్మ. ఆ కుర్రాడు నీకంత నచ్చితే మీ అమ్మాయికే చేసుకో. ఆవిడ వ్యంగ్యం అసహ్యం అనిపించింది సత్యవతికి. నాకు కనపడ్డ తెలివైన కుర్రాడినల్లా అల్లుడిగా తెచ్చుకోగలనా చెప్పండి. మీరనే మాట అలా ఉంది. నవ్వుతూనే తేలిగ్గా కొట్టి పారేసింది శేషమ్మ మాటల్ని. మూతి 33 వంకర్లు తిప్పింది శేషమ్మ. తర్వాత కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళడానికి లేచింది శేషమ్మ. వెళుతూ వెళుతూ విశ్వంతో, చూడు నాయనా, కాస్త ఓసారి ఇలా వస్తావు మా ఇంటికి. శనగపిండి తెచ్చి పెడదు గాని. సాయంత్రం ఆయన వచ్చేటప్పటికి ఏదో టిఫిన్ ఉండాలి రోజును. నిన్న ఉప్మా చేశాను, ఇవాళ ఏ బజ్జీలో పకోడీలో వేస్తాను. శనగపిండి నిండుకుంది అంటూ చేతులు తిప్పుకుంటూ చెప్పింది. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, బజారు పని చేయించుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం విశ్వంతో మాట్లాడుతుంది శేషమ్మ. చేసేది లేక అలాగేనండి అంటూ పుస్తకాలు గదిలో పెట్టొచ్చి ఆవిడ వెనకే నడిచాడు విశ్వం. విశ్వం వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయింది సుధా. ఆ సాయంత్రం రామచంద్రం గారు భార్య చేసిన పకోడీలు తింటూ బయట వరండాలో కూర్చున్నారు. రామం, చంద్రం, ఇంకో 4-5 పిల్లలు ఆడుతున్నారు బయట. విశ్వం కూడా కాసేపు ఆడుకుందామని బయటకొచ్చాడు గాని రామం, చంద్రం తమ ఆటలోకి రానివ్వలేదు విశ్వాన్ని. వాళ్ళలా తనని వెలేసినట్టు చూడ్డం, ఏ ఒక్కరోజు వాళ్ళ ఆటలో తనని కలవనివ్వకపోవడం చెప్పలేనంత బాధ కలిగిస్తోంది విశ్వానికి. ఆ పిల్లలందరి ఆట చూస్తూ గేటు దగ్గరే నిలబడ్డాడు. ఇంతలో రాయేదో కాలికి అడ్డం పడి చంద్రం బోర్లా పడ్డాడు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ హేళనగా నవ్వడం మొదలు పెట్టారు. చంద్రానికి చిరెత్తుకొచ్చింది. గేటు దగ్గర నిలబడ్డ విశ్వం ఒక్క పరుగునొచ్చి చంద్రాన్ని లేవదీశాడు జాలితో. ఇంతమంది పిల్లల ముందు తాను పడ్డం, వాళ్ళంతా అలా నవ్వడంతో సిగ్గు, కోపం ముంచుకొచ్చాయి చంద్రానికి. ఆ కోపమంతా తనని లేవదీసిన తేరగా దొరికిన విశ్వం మీద చూపించాడు. ఏదో తిట్టుకుంటూ విశ్వం వీపు మీద గట్టిగా 2 వేశాడు. ఇదంతా వరండాలోంచి చూస్తున్న రామచంద్రయ్య గారు ఒరే ఒరే ఏం పనిరా అంటూ కొడుకుని కేకేశారు. విశ్వం చేయి పుచ్చుకుని తండ్రి ఎదుటికి లాక్కొచ్చాడు చంద్రం. అబద్ధం చెప్పి తండ్రి చేత విశ్వాన్ని తిట్టించాలని ఎత్తు. నన్ను పడేశాడు నాన్నగారు. ఎందుకురా లేనిపోని అబద్ధాలు? ఆ పిల్లాడు ఎంత దూరంలో నిలబడ్డాడు, నువ్వెక్కడున్నావు? నేను చూడలేదనుకున్నావట్రా? రాయి తగిలి నువ్వు పడ్డావు, పోనీ కదా అని వచ్చి లేవదీస్తే ఆ పిల్లాన్నే కొడతావా? ఏం చెప్పాలో తెలియలేదు చంద్రానికి. విశ్వం ఎదుటే తండ్రి తనని అలా నిలదీయడంతో అదో పెద్ద అవమానంగా భావించి పొళ్ళు కొరుకుతూ విశ్వం వంక చూశాడు. ఇట్రా విశ్వం, పకోడీలు తింటావా? విశ్వం మీద సదభిప్రాయం ఉన్న వాళ్లలో రామచంద్రం గారు ఒకరు. స్కూల్లో అన్నింట్లోనూ ఫస్ట్ వస్తాడని, మంచివాడని విశ్వం గురించి సుధ చెప్పగా విన్నారాయన. అబ్బే వద్దండి, మొహమాట పడుతూ వెనక్కి తిరిగాడు విశ్వం. ఉండు, ఇదిగో విశ్వానికో ప్లేట్లో పకోడీలు తీసుకురావే అంటూ లోపలున్న భార్యని కేకేశారు. అయ్యోరామా, చేసినవే 4 ఊళ్ళందరికీ పంచిపెట్టడానికి ఎక్కడి నుంచి వస్తాయి? కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది శేషమ్మ. అక్కడ నిల్చోబుద్ధి కాలేదు విశ్వానికి.
మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ జారుకున్నారు అక్కడి నుంచి. నిట్టూర్చారు రామచంద్రం గారు. చేతిలో ఉన్న పకోడీ ప్లేటు వంకే చూస్తూ భార్యని అడిగారు. పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు ఇంట్లో శనగపిండి అయిపోయిందన్నావుగా? అవును. ఆ తర్వాత విశ్వం చేత పిండి తెప్పించానులేండి. రామచంద్రం గారి చేతిలో పకోడీ జారి కింద పడింది. పని చేయించుకోవడానికైతే విశ్వం పనికొస్తాడు గాని చేసుకున్నవి రెండు పెట్టడానికి పనికిరాడన్నమాట. మరి తినబుద్ధి కాలేదాయనకి. ప్లేటు భార్య చేతికిచ్చి లోపలికి నడిచారు. తెల్లబోయి చూసింది శేషమ్మ.